నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. సో పాకిస్తాన్ కొంతకాలంగా కొన్ని విషయాల్లో నక్కతోక తొక్కుతూ వస్తోంది అనే పరిస్థితే కనబడుతోంది. అయితే ఎందుకు ఇలా అనాల్సి వస్తోంది అంటే, ఇదివరకు కూడా దాదాపు ఒక 6-8 నెలల క్రితం కూడా మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి అని చెప్పి. సముద్రం లోతుల్లో పాకిస్తాన్కి సంబంధించిన ఆ ప్రాంతంలో ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. అయితే అది గ్యాసా లేకపోతే ఆయిలా అనే విషయంలో ఇంకా పూర్తి అవగాహన రాలేదు. కానీ మొత్తానికి టన్నుల కొద్దీ ఇంధనం అయితే లోపల ఉంది అన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం. న్యాచురల్ రిసోర్స్ అయితే లోపల ఉంది అన్నట్టుగా మాట్లాడుకున్నాం. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ దీన్ని ఏం చేసింది అనే విషయంలో పెద్దగా అప్డేట్స్ ఏమీ లేనప్పటికీ, ఈలోపు ఇండస్ నది తీరంలో, ఆ నది ప్రవాహ భాగంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒకానొక ప్రాంతంలో, అటాక్ అనే ప్రాంతంలో దాదాపు కొన్ని వేల టన్నుల, కరెక్ట్గా చెప్పాలంటే 36 మెట్రిక్ టన్నుల బంగారం నిలువలు ఉన్నట్టుగా అక్కడ తెలుస్తోంది రిమోట్ సెన్సింగ్ ద్వారా. అంటే దాదాపు 600 బిలియన్ పాకిస్తానీ రూపీస్ అని చెప్పుకోవాలి. సో అంత బంగారం ఇండస్ నది ప్రవాహంలో మెల్లిమెల్లిగా కొట్టుకుంటూ వచ్చి అక్కడ ఆ నిక్షేపాలు ఉన్నాయి అనేది మనకు ఓవరాల్గా అర్థమవుతోంది. ఇది నిజంగా పాకిస్తాన్ నక్కతోక దొక్కినట్టే, ఇంకేదైనా తోక దొక్కినట్టే నిజం చెప్పాలంటే. ఎందుకంటే దీన్ని, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కనుక ఉపయోగించుకోగలిగితే ఈరోజు అత్యంత ధనిక దేశంగా పాకిస్తాన్ ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, మరి పాకిస్తాన్ జాతకం ఎలాంటిదో మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో తనకు అంది వచ్చిన ఆ యొక్క నిక్షేపాలను కూడా ఉపయోగించుకోవడం పక్కన పెట్టి, వీలైతే భారత్తో యుద్ధమో తాలిబాన్లతోటి కూడా యుద్ధం చేసే పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది, అడుక్కు తింటోంది. ఒక బ్రెడ్ ముక్క కోసం, పాల ప్యాకెట్ కోసం, ఇట్లాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అయినా దేవుడు కొంత కనికరించో ఏం చేసో మొత్తానికి ఈ నిల్వలు బయటపెట్టినా కూడా ఏం చేయబోతోంది పాకిస్తాన్? ముఖ్యంగా ఓకే, పాకిస్తాన్లో ఈ భాండాగారాలు బయటపడ్డాయి కరెక్టే, కానీ వాటిని పాకిస్తాన్ ఎలా ఉపయోగించుకుంటుంది అనేదే మనకున్న ముఖ్యమైన అనుమానం. సో ఈ అనుమానాన్ని మనం తీర్చుకుందాం. మనతో పాటు మాధవ పెద్ది కాళిదాస్ గారు ఉన్నారు, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్. కాళిదాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనల్. యా, సో నిజానికి పాకిస్తాన్కి ఇలాంటివి దొరకడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం కంటే కూడా ఎక్కువగా, అసలు ఇలాంటివి దొరికినప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది వీటిని అనేది కూడా ముఖ్యమైన క్వశ్చన్గా కనబడుతోంది కంటెంపరీగా. సో దీనికి ఎలాంటి అనాలిసిస్ చేస్తారు మీరు? మంచిది, వాళ్ళ అదృష్టం దొరికింది. కాకపోతే మన తెలుగులో సామెత ఉన్నట్లు, కుక్కను తీసుకెళ్లి బంగారు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది. సో ఈ రోజున వాళ్ళు కొలాప్స్ అయ్యే పొజిషన్ లో ఉన్నారు. సామాన్య ప్రజలు చాలా మంది ఉన్నారు, రాజకీయ నాయకులు, ఐఎస్ఐఎన్ తీవ్రవాదులు కాక. సరే, వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలని ఎవరూ కోరుకోరు, ఎంత శత్రు దేశం అయినా. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్తున్నట్లు మన ఆయిల్ రిసోర్సెస్, గోల్డ్ ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉన్నవి ఇవే. ఇవి గనక దొరికితే దీనిని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోజు ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన పరిస్థితిలో కూడా తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తారు. ఫండ్స్ వస్తున్నాయి, రకరకాలుగా లోకల్ గా దొరుకుతున్నారు. 500-1000 రూపాయలు కూడా దొరికి రిక్రూట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మనకంతవరకే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుని వాళ్ళకున్నవి అమ్ముకుంటారు. ఓకే, ప్రజలు కాస్త కంఫర్టబుల్ గా ఉంటారు, అభివృద్ధి జరుగుతుంది, చాలా సంతోషం, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మళ్ళా ఉగ్రవాదానికి ఈ వచ్చే డబ్బు విపరీతం అయిపోయి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డబ్బులు తక్కువగా ఉన్నటువంటి మధ్యతరగతి వాడు పద్ధతిగా ఉంటారు. విపరీతమైన డబ్బు ఉన్న వాళ్ళు విలాసాలకు వెళ్ళిపోతారు, తెలిసిందే సొసైటీలో. ఇక్కడ వీళ్ళకి బేసిక్ ఫార్ములా భారతదేశాన్ని ఎట్లాగైనా నాశనం చేయాలి, యుద్ధాలు చేయలేరు యాజ్ ఆన్ నౌ. సో తీవ్రవాదం, 40 ఏళ్ల నుంచి తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పొద్దున కూడా మాట అనుకున్నాం, బంగ్లాదేశ్ తో వాళ్ళకి కొత్త స్నేహం కలుస్తోంది. ఇప్పుడు ఇక్కడి నుంచి డబ్బు బాగా వచ్చింది అనుకోండి, అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము అభివృద్ధి చేస్తాము, ప్రజలకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తాము. పిఓకేలో తిరగబడుతున్నారు. కరెంట్ లేదు అక్కడ సరిగ్గా, రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, స్కూల్స్, విద్యా వ్యవస్థ లేదు. కిలో గోధుమ పిండి 300 పైన, ఉల్లిపాయలు కొనాలంటే 200-300 పైన. ఎలా బతకాలి? ఒక తల్లి ఆక్రోశించినట్టు నేను చూశాను. పిల్లలకి, నేను పాలు తాగే పసిపిల్లలకి పాలు తాగించడానికి కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత లేదని కన్నీరు మున్నీరుగా ఒక మహిళ ఏడుస్తుంది. సో వీళ్ళు బేసిక్ గా నెగిటివ్ థింకింగ్, గవర్నమెంట్ గానీ, మిలిటరీ గానీ, ఐఎస్ఐ గానీ, వాళ్ళకి 24 గంటలు దుష్మన్ అంటే భారత్ అంటే దుష్మన్. ఎందుకో కూడా వాడికి తెలియదు. ఏమండి? ఎందుకో కూడా వాడికి తెలియదు సరైన సమాధానం. సార్, ఇప్పుడు ఆ రోజు బ్రిటిషర్స్ కావాలనో పొరపాటునో కాశ్మీర్ని వదిలేశారు. స్ట్రాటజిక్ గా కాశ్మీర్ మొత్తం వాళ్ళకి కావాలి, మనకి కావాలి. ఒకవేళ కాశ్మీర్ విడిపోయిందని అనుకుంటే హిమాలయాలు పెట్టని కోటగా కాశ్మీర్ నుంచి ఉన్నాయి, చైనాకి కానీ పాకిస్తాన్ నుంచి.
అంటే దాదాపుగా మైదాన ప్రాంతం అయిపోతుంది. అంటే మనం మొండెము తలకాయ లేకుండా అయిపోతుంది కాశ్మీర్ పోతే. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అందుకని వాళ్ళు ప్రయత్నించి 4 సార్లు భంగపడ్డారు కార్గిల్ వారి దాకా. 1947లో మొదటిసారి ట్రై చేసి పటేల్ గారి రాజకీయ చతురతతో మన సైన్యాలు వెళ్ళి వాళ్ళని వెనక్కి నెట్టేస్తే ఇంకా అప్పుడు యథాస్థితి ప్రకారం ఈరోజు మనం ఎన్నో కేసులు అవి వింటున్నాం. ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, కోర్టులు స్టేటస్ కో ఇస్తాయిగా. అట్లా వాళ్ళు ఏదైతే ఆక్యుపై చేశారో పూర్తిగా కాకుండా 40 ఈ రోజు వరకు ఉన్నది 40% వరకు వాళ్ళ దగ్గరే ఉంది. అక్కడి నుంచి మీరు ఆపాలి అని చెప్పి యుఎన్ఓకి వెళ్ళారు వాళ్ళు. మనం అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తే అక్కడికి స్టేటస్ కో అని చెప్పుంటే ఆ రోజు ప్రభుత్వం ఈ తలకాయ నొప్పి వచ్చేది కాదు. అనాలోచితంగానో తెలివి తక్కువగానో ఏదో ఒకటి పొరపాటు జరిగిపోయింది. అక్కడి నుంచి వాళ్ళకి పూర్తిగా కాశ్మీర్ మా దగ్గర లేదు అన్నటువంటి ఆక్రోశం విపరీతంగా ఉన్నది. ప్లస్ తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ పాలకులు, అక్కడ ముస్లిం మైనారిటీస్ ని చాలా సతాయిస్తున్నారు, భయంకరమైన జీవితం గడుపుతున్నారని ఫాల్స్ ప్రాపగండా మొదలైంది. వాళ్ళకంత విద్య లేదు, మతోన్మాదం తప్ప. సో ఎప్పుడైతే ఈ మతోన్మాదానికి సంబంధించి దాన్ని ఉత్ప్రేరించడానికి ఉపయోగించే పదాలు చూస్తే వాళ్ళకి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. అంతే, ఓహో భారతదేశం అంటే ముస్లిం మైనారిటీస్ ని విపరీతంగా హింసిస్తూ చంపేస్తుందని. ఎంతమంది ప్రెసిడెంట్లు కాలేదు మనకి, ఎంతమంది రాజకీయ నాయకులు కాలేదు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు భారతదేశానికి వచ్చి భారతదేశం గురించి విని. కానీ మొన్నటి వరకు ఉన్న జనరేషన్స్ లో భారతదేశం అంటేనే మతోన్మాద దేశం, ఇది ప్రబలంగా మనసులో నాటుకుపోయింది. కనుక వాళ్ళ మైండ్స్ లో ప్రింట్ అయిపోయింది ఈ రోజు వరకు. భారతదేశం అంటేనే దుష్మను, ఆ దేశం ఉన్నదే ముస్లిం మైనారిటీస్ నాశనం చేయటానికన్నా చెడు ప్రచారం వాళ్ళకు అణువణువున నిండి ఉంది. ఈవెన్ ఒకసారి ఢిల్లీలో ఒక పార్టీలో పాకిస్తాన్ ఎంబసీ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ పిల్లలు వచ్చినప్పుడు నేను అడిగాను ఒకసారి, ఏమిటి మీ సిలబస్ ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పి. నేను కూడా యంగ్ ఆఫీసర్ని. ఆ పిల్లాడు చెప్పిన సమాధానం చూసి చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు స్వతంత్ర పోరాటం చేసింది వాళ్ళు, వాళ్ళని వాళ్ళ జాతిని వాళ్ళ మతాన్ని ఏకాకి చేసి భారతదేశం మిగతా ప్రాంతాలన్నీ ఈ మనం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం అంటే భారతదేశం, నేపాల్, బర్మా, శ్రీలంక చుట్టుపక్కల ఉన్నవన్నీ మనం కబ్జా చేశాము. చాలా కష్టపడి ఆ మిగిలినటువంటి ఈ రోజు పాకిస్తాన్ మొక్కని మేము కాపాడుకోగలిగామని చెప్పాడు అతను. 10-15 ఏళ్ల పిల్లవాడు, వాడికి ఏం తెలుసు హిస్టరీలో ఏది ఉంటే అది. అంటే హిస్టరీని పూర్తిగా వక్రీకరించేశారు. ఇప్పుడు ఎలాగో బ్రిటిషర్స్ మన ఒరిజినల్ సనాతన ధర్మము శాస్త్రాలను వాళ్ళు వక్రీకరించారు, ఇక్కడ పాకిస్తాన్ స్వతంత్రోద్యమాన్ని వక్రీకరించి. ఇప్పుడు పిల్లలకి తెలియదు అసలు ఐ డోంట్ నో ఈవెన్ వాడికి మహాత్మా గాంధీ పేరు కూడా విని ఉండరు. అంత బాధాకరమైన విషయం. సో వాళ్ళు ఆ దృక్పథంలో వెళ్తున్న కొద్దీ ఎక్కడైనా వాళ్ళకు ఒక 5 రూపాయల ఆకలి అయితే వాళ్ళకు ఒక 10 రూపాయలు దొరికింది అనుకోండి, ఆ 5 రూపాయలు ఆకలిని నింపుకోకుండా ఓ 7-8 రూపాయలు భారతదేశాన్ని నాశనం చేయడానికి పెట్టుకుందాము, ఓ 2 రూపాయలు మాత్రమే తిందాం. ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ అండ్ వినాశకరమైనటువంటి బుద్ధి ఉంటే ఇప్పుడు మీరు అడిగినట్లు ఈ అపారమైన నిల్వలు వాళ్ళ వరకు వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని తద్వారా వచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ మనీతో అభివృద్ధి జరిగితే సంతోషం, ఎవరు కాదంటారు. కానీ ఇందాక నేను చెప్పినట్టు డబ్బు లేని అడుక్కునే స్థితిలో కూడా ఉగ్రవాదానికి ఫండ్స్ ఇస్తున్నారు. ఇది తగ్గుండొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కోట్లు ఇవ్వకపోయినా లక్షలు ఇస్తున్నారు. అంటే ఆ దృక్పథము పంథ వాళ్ళు మానుకోరు అన్నది మనకి స్పష్టంగా విదితం అవ్వాలి. ఈ జన్మలో పాకిస్తాను భారత్ పట్ల సానుకూలంగా ఉంటుంది అని ప్రభుత్వం గాని, ఆర్మీ గాని, ఐఎస్ఐ గాని, ప్లస్ ఈ తీవ్రవాద సంస్థల హకానీ నెట్వర్క్ కానీ వాళ్ళు పద్ధతిగా భారతదేశం పట్ల ఉంటారు అన్నది మర్చిపోరు. జనరేషన్స్, యంగర్ జనరేషన్ వాళ్ళు వాస్తవం గ్రహించి ప్రజలు తిరుగుబాటు చేసి భారత్ తో సామరస్యంగా ఉందామని ప్రజా ఉద్యమాలు నాటి వస్తే అది వేరే విషయం. కానీ ప్రభుత్వ పరంగా ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు. సో అందుకని వాళ్ళు డబ్బుతో ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా భారత్కి వ్యతిరేకం. ఇందాక మీరు పెట్టినట్టు కేవలం ఉగ్రవాదమే కాదు, వాళ్ళ మిలిటరీ శక్తిని కూడా పెంపొందించడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు దొరికిన ఈ భాండాగారాల వల్ల కూడా అదే జరుగుతుంది అంటారు? దాదాపుగా జరుగుతుందండి. ఇప్పుడు అది కూడా పెద్ద డ్రామా ఏంటంటే ఇప్పుడు ఈ నిక్షేపాలని తవ్వేది ఎవరు, మైనింగ్ చేసేది ఎవరు, వాళ్ళకంత టెక్నాలజీ ఉందా? వెంటనే చైనా వాలిపోతుంది. ఎక్కడ ఇలాంటివి దొరుకుతాయని చైనా, అమెరికా చూస్తూ ఉంటాయి. అయితే మన మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద అంత ఉంది కాబట్టి అమెరికా రిస్క్ తీసుకోదు పాకిస్తాన్ లో పనిచేయడానికి.
ఒక్క బెలూచిస్తాన్ వాళ్ళు చైనా కార్మికులు కాల్ చేశారు మొన్న, రకరకాల పనులకు మా దేశానికి ఎందుకు వస్తున్నారు. అయినా సరే వాళ్ళ సైనికుల్ని రక్షణగా దింపి మనమే ప్రోగ్రామ్ చేసాం. వాళ్ళు వాళ్ళ సైనికులు 300 మందిలో ఎంతమందిలో రక్షణగా దింపి వాళ్ళ లేబర్స్ వచ్చేస్తారు, వాళ్ళ టెక్నీషియన్స్ వస్తారు. వచ్చి ఓకే మా కూలీ ఇంత అని తీసుకొని మిగతా డబ్బు ఇచ్చే సమస్య లేదు, మొత్తం మేమే లాక్కుంటాము, మీకు ఇవ్వాల్సింది కొంత ఇస్తాము అన్న జబర్దస్తి చైనా చేయడానికి గ్యారంటీ ఏంటి? ఒకవేళ చైనా చేసినా చైనాని అడ్డుకోగలిగినంత శక్తి ఉందా? ఉండదు. అంటే వాళ్ళు బలవంతంగా మేము ఆక్యుపై చేసుకోమా, లేకపోతే నోరు మూసుకొని మా కాంట్రాక్ట్ మాకు ఇస్తామా అని అమెరికా చైనా పెట్టదని గ్యారంటీ ఏంటి? ఈవెన్ పాకిస్తాన్ కి న్యాయంగా రావాల్సిన వాటానే రాకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి వాటా సరైనది వచ్చినా తక్కువ వచ్చినా అందులో ఓ 10 రూపాయలు పక్కన పెట్టి ఉగ్రవాదానికి మిలిటరీ ఎక్స్పాన్షన్ కి ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అట్లా ఉంది ఆ పరిస్థితి. సో కాళిదాస్ గారు మీరు అన్నట్లు మరి ఇప్పుడు ఉగ్రవాదానికే ఉపయోగించుకోబోతోందా పాకిస్తాన్ చేస్తే, లేదా చైనా ఎంటర్ అయి కొల్లగొట్టే అవకాశం ఉందా, లేకపోతే పాకిస్తాన్ తన సొంత దేశ అభివృద్ధికి అక్కడ ఉన్న వాళ్లకు ఉద్యోగాల కోసం కావచ్చు, లేకపోతే జీవన అభ్యున్నతి కోసం కావచ్చు వాడొచ్చు? ఈ 3 కేటగిరీలో ఎట్లా మనం కనెక్ట్ అవ్వాలి? 3 జరుగుతాయండి దాదాపుగా. వాళ్ళేమి ఇప్పుడు ప్రజల్ని చంపుకుంటూ పోయి వాళ్ళ శవాల మీద తొక్కుకుంటూ మైనింగ్ ఏమీ చేయరు. బట్ ఇప్పటికే అక్కడ లోకల్ మైనింగ్ వాళ్ళకే ఆ జింక్ కోసము శాండ్ స్టోన్ కోసం మైనింగ్ కి ఇచ్చేసిన పరిస్థితే కనబడుతుంది, ఇంకా వాటిని అసలు ముట్టుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వాళ్ళకంత టెక్నాలజీ అది లేదు కదా, అంతర్యుద్ధం జరుగుతుంది. అవును, ఎన్నిట్లో వాళ్ళు తలమునకలుగా ఉన్నప్పుడు ఇదే అవకాశం అని చైనా వచ్చేస్తుంది. అంటే ఫైనల్ గా ఏం జరుగుతుందో తెలీదు, బట్ 99% అవకాశాన్ని చైనా వదులుకోదు. అందులో న్యాయమైన డబ్బు ఇస్తుందా, వీళ్ళకి అన్యాయమైనది ఇస్తుందా, వీళ్ళకి ఎంత వచ్చినా ఓ 1000 కోట్లు వచ్చింది అనుకుందాం సంవత్సరానికి ఉదాహరణకి, ఖచ్చితంగా మిలిటరీ ఎక్స్పాన్షన్ కి ఉగ్రవాదానికి వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు మనకేంటి, మన కేసు మనకన్నా బలమైన దేశం చైనా కాబట్టి మన ఆయుధ ఉత్పత్తులు పెంచుకోవాలి. రేపు భవిష్యత్తులో అతి ముఖ్యమైనది చైనా విడిగా పాకిస్తాన్ విడిగా యుద్ధం కాకుండా ఇద్దరూ కలిసి యుద్ధానికి దిగితే చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అందుకని మనకున్నటువంటి కంపల్షన్స్ వేరు, అందువల్ల మనం సైనికంగా చాలా బలియపడాలి, వేరే చాయిస్ లేదు మనకి. అంటే బలవంతంగా మనము సైనికీకరణ పెంచుకుంటూ పోవాలి. సో ఇంకొకటి సార్ కాళిదాస్ గారు, ఇంకొక అనుమానం వచ్చింది నాకు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఇండస్ నది అని అంటున్నప్పుడు మరి భారత్లో కూడా ఈ నది ప్రవహిస్తోంది కదా, మరి మనకు ఆ నిక్షేపాలు బయటపడ్డ దాఖలా ఉన్నదా, లేకపోతే ఎలా తీసుకోవాలి అది? అంటే మరి మన వాళ్ళు రిమోట్ సెన్సింగ్ ఆ ఏరియాలో చేశారో లేదో తెలియదు. తర్వాత మనకన్నా ఇండస్ నది పరివాహక కిలోమీటర్లు పాకిస్తాన్ లో ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు అదొకటే కాదు, ఇతర నదీ ప్రవాహాలు కూడా పాకిస్తాన్ లో ఎక్కువ ఉన్నాయి, రావి గాని చీనాబ్ గాని ఇవి. సో ఈ పరివాహక ప్రాంతాలలో వాళ్ళు మరి రిమోట్ సెన్సింగ్ మరి చైనా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అయి ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్కి సొంత గ్రహాలు రిమోట్ సెన్సింగ్ లేవు, మనకు చాలా ఉన్నాయి. మరి ఆ ఏరియా ఉండదని ఏమన్నా అనుకున్నారా, లేదా ఇప్పుడు బయటపడ్డ తర్వాత మన దగ్గర కూడా ప్రయత్నిద్దాము అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. కానీ సామాన్యంగా ఇటువంటి నిక్షేపాలు అవి చేయాలంటే టెక్నాలజీ కొంచెం కష్టం అవుతుంది, వాతావరణం అంత సానుగా ఉండదు. ప్లస్ హిమాలయ అంటే మరి 16,000-15,000 అడుగు నుంచి ఒకవేళ దొరికిన అంత లోపలికి డిగ్గింగ్ చేయగలిగినంత సామర్థ్యం ఉంటుందా, అయితే అసలు నిల్వలు ఉన్నాయా లేనది ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఒక 32 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్నాయి పాకిస్తాన్ కి సంబంధించిన ప్రాంతంలో అనేది బయటపడుతుంది. సంతోషం, మంచిది, వాడు ఉపయోగించవచ్చు. మన కన్సర్న్ అలా ఏంటంటే తద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళు ఎక్కువ మిలిటరీ పవర్ ని పెంచుకోవటము, ఉగ్రవాదుల్ని ఎక్కువగా ఇంకా పెంచి పోషించడం, డబ్బు వస్తుంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళ IMF భిక్షన్ నుంచి మిగతా మిడిల్ ఈస్ట్ ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్స్ మాకొద్దు, మా దగ్గరే విపరీతంగా నిక్షేపాలు ఉన్నాయి, మా డబ్బు మా ఇష్టం ఎలాగైనా వాడుకుంటాం అంటే గనక చైనా పూర్తిగా వదులుతుందా, లేకపోతే చైనా సహాయంతో వాళ్ళు రాసుకున్న కాంట్రాక్ట్ బట్టి ఉంటుంది. సో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అన్నది పైకి ఎక్కడ బయటపడదు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే హాల్లో సీక్రెట్ గా మాట్లాడుకుంటారు ఈ డబ్బుతో ఏం చేద్దామని, కానీ చైనాతో కూడా పంచుకోరు. ఈ డబ్బుతో మనం భారతదేశాన్ని ఒక ఊపగలము, వాళ్ళని బాగా కంట్రోల్లో పెట్టి భయపెట్టగలము, లేదా మనం వాళ్ళకన్నా ఎక్కువ మిలిటరీ శక్తిగా మనం రూపొందగలము అని ఇట్లాంటి ఊహలు కుట్రలు చేస్తే అది వాళ్ళ వరకే పెట్టుకుంటారు. ఎప్పుడైతే డబ్బు రావటం మొదలెడుతుందో మేబీ ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది, అప్పుడు వాడు సైనికీకరణ ఎక్కువ చేశారా,
ఆయుధాలు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాయి. రెడీగా ఉంటుంది అమెరికా, ఎవరికైనా ఇస్తుంది అమెరికా. చైనా ఎవరికైనా ఇస్తుంది, చైనా ఫ్రీగా ఇచ్చినా ఇస్తుంది సగం. ఎందుకంటే భారతదేశానికి చైనా ఎప్పటికైనా భారతదేశం అంటే కోపమే. దక్షిణాసియాలో చైనాని ఛాలెంజింగ్ చేయగలిగే ఏకైక సూపర్ పవర్ భారతే. సో భారత్ని అక్కడికి ఇబ్బంది పెట్టడానికి బంగ్లాదేశ్ చైనా రెండుగా ఉన్నాయంటే చాలా సంతోషం. మేము మీకు కొన్ని ఆయుధాలు ఫ్రీగా ఇస్తాం అనొచ్చు, కొంత డబ్బు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఈ ఆయుధ వ్యాపారము ఉగ్రవాదము ఇందులో గనక వాళ్ళు ప్రత్యేకంగా ఫండ్స్ గనక కేటాయిస్తే హకానీ నెట్వర్క్ కిను ఆయుధీకరణకి భారత్ కి డెఫినెట్ గా ఆందోళనకరమే. ఎందుకంటే అది అపనంగా దొరుకుతుంది కదా, వీళ్ళు ప్రయత్నం చేసి కష్టపడింది ఏం లేదు. ఆ నిక్షేపాలు తీయాలి. అది కూడా చైనా గనక రంగంలో దిగిందంటే చైనా శాసించవచ్చు, ఈ డబ్బులు ఇట్లా చేయండి అని ఎక్స్ట్రా ఐడియా ఇవ్వచ్చు. వాళ్ళకి ఐడియా కలక్కపోయినా కూడా మన ఇద్దరం కలిసి నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర వ్యాపారం ఉంది, భారత్ సంగతి తేలుద్దాం అంటే కనుక, అంటే ఇవన్నీ రాజకీయ చతురతతో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ అవసరమైతే ఇండస్ నదీ ప్రవాహం వల్లే ఆ నిక్షేపాలు వచ్చాయి, భవిష్యత్తులో భారత ఉనికికి అవి ప్రమాదకరంగా మారుతుంది అనుకుంటే ఎక్కడైనా సరే ఇండస్ వ్యాలీ ట్రీట్మెంట్ ఆపగలిగే వెసులుబాటు అవకాశాలు సందు దొరికితే దాన్ని పూర్తిగా భారత్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఎంతో కష్టపడి మన ప్రాణాలు పోయాయి, బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ నుంచి విమోచనం చేసి మనం వాళ్ళకి అప్పగించాము. ఈ రోజు మనకి ఎదురు తిరిగి తల్లిపాలునే తాగి రొమ్ము గుద్దినట్టు బంగ్లాదేశ్ చేయట్లేదా? సో అలా ఉన్నప్పుడు రేపు ఆగర్భ శత్రువుగా భారతదేశాన్ని తలచే పాకిస్తాను వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా ఇంత డబ్బు వస్తే భారత్ వ్యతిరేకంగా వాడదు అని గ్యారంటీ ఎవడైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. సో దానికి తగినట్టు జాగరూకతతో ఉండి రాజకీయ పరంగానో ఇండస్ వ్యాలీ ట్రీట్మెంట్ మనం అవసరమైతే ఆపేస్తామనో లేదా మిగతా జలవనరులు ఆపేస్తామో. ఇప్పుడు ఇదే పొజిషన్ లో ఇజ్రాయెల్ ఉందనుకోండి, ఇంత డిస్కషన్ ఉండదు, అసలు ఇంత డిస్కషన్ ఉండదు, స్ట్రైట్ అవే యాక్షన్. ఎందుకంటే ఇజ్రాయెల్ ని మంచోచుడు రకరకాల చారిత్రాత్మక కారణాలు ఆగర్భ శత్రువుగా తలంచేటువంటి వాటిని ఎక్కడా ఉపేక్షించదు. ఈ ఔదార్యం అనేది మన రక్తంలో ఎక్కువగా ఉంది. ఈ ఔదార్యము అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా అయ్యో పాప అని ఫీల్ కావటము, ఇటువంటివి మనం ఇకనైనా మానేసి మన ఉనికి మన సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, కీడించి మేరేంచాలి. ఏదో వాళ్ళు తవ్వుకుంటూ పోతున్నారు అన్నదే కాదు, దాని ద్వారా మనకేమన్నా కీడు మూడుతుందా అన్నది జాగ్రత్తగా అనలైజ్ చేయాలి, చాలా ముఖ్యం. పుడుతుంది అని అంటే గనక దానికి తగిన చర్యలకి ఎటువంటి వెసులుబాటు ఉన్నది. అంటే కానీ వాళ్ళ మీద యుద్ధం చేసి అవన్నీ ఆపేస్తామంటే అంతర్జాతీయంగా సపోర్ట్ రాదు. మనకున్న మనం గనక వాళ్ళ దేశంలోకి వెళ్లే 5-6 నదులను ఆపగలమా? ఎందుకంటే మన కాశ్మీర్ పంజాబ్ నుంచే వెళ్తున్నాయి. అట్లాంటి అవకాశాలు చూడాలి. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టేసుకొని వాళ్ళ ఆర్థికంగా బలపడి అభివృద్ధికి వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఆ దొరికే ఎక్స్ట్రా మనీని డైవర్ట్ చేసి భారతదేశాన్ని నాశనం చేసే ప్లాన్ కనుక పాకిస్తాన్ చైనా చేస్తే మనం ఇప్పటి నుంచే జాగరూకతగా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాళిదాస్ గారు. ఈ విషయంలో మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. నిజానికి అదే పాకిస్తాన్ మరి ఈ ఆయిల్ రిజర్వ్స్ ఇది వరకు, ఇప్పుడు ఈ గోల్డ్ రిజర్వ్స్ని కనుక వాడుకోగలిగితే కనీసం తన దేశ అభివృద్ధి కోసం అయితే ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అలా కాకుండా మిలిటరీకో లేకపోతే ఉగ్రవాదానికో కనుక వాడితే అటు పాకిస్తాను నాశనం అయిపోతుంది అండ్ భారత్కు కూడా ఇది ముప్పులాగా పరిణమిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రేపటి రోజున చైనానే దీనిలో దిగి ఆక్రమించుకునే పరిస్థితి చేస్తే ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కు కూడా గడ్డు కాలమనే చెప్పాలి. ఎందుకంటే చైనా ఏదో కొంత ముష్టిపడేసే పరిస్థితి ఉంటుంది తప్ప పూర్తి ప్రాజెక్టుని పాకిస్తాన్కి అంకితం చేసే పరిస్థితి అయితే చైనా కల్పించదు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా పాకిస్తాన్కు ఇది ఎటువంటి ఆపర్చునిటీ అనే విషయంలో మనం ఆలోచించాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం రేపు పాకిస్తాన్ గనక ఈ వీటిని నిక్షేపాలను చూసుకొని గనక ఎగిరెగిరి పడితే అది భారత్కు కూడా ముప్పుగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారత్ కొంత జాగరూకతతోటి ఉండి అసలు ఏం చేస్తోంది పాకిస్తాన్ అని అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.